నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ కొత్త రాజకీయ ఉద్యమానికి దారితీస్తుంది. మైబీ కాక్రోచ్, నేను కూడా బొద్దింకనే అనే నినాదంతో కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్లో సంచలనాన్ని సృష్టిస్తుంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలను వ్యంగ్యంగా హాస్యంగా ప్రస్తావిస్తూ ఈ పార్టీ లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. మే 15న ఓ కేసు విచారణ సందర్భంగా సిజేఐ సూర్యకాంత్ ఉపాధి లేని యువతను ఉద్దేశించి కాక్రోచ్ బొద్దింకల్లాగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మరుసటి రోజు ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని, దేశ యువతను కాకుండా నకిలీ డిగ్రీలతో న్యాయవృత్తిలోకి వచ్చేవారిని ఉద్దేశించి అన్నానని ఆయన స్పష్టత ఇచ్చారు. యువతను వికసిత భారతానికి స్తంభాలు అని ఆయన ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దుప్కే అనే విద్యార్థి కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించాడు. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ అనేది పార్టీ నినాదం. నిరుద్యోగిగా, సోమరిగా నిత్యం ఆన్లైన్లో ఉండేవారు ఈ పార్టీలో సభ్యులుగా చేరవచ్చునని వ్యంగ్యంగా ప్రకటించారు. ప్రారంభమైన 48 గంటల్లోని ఈ పార్టీకి సంబంధించిన వెబ్సైట్, గీతం కూడా విడుదలయ్యాయి. ఎక్స్లో 40,000కు, ఇన్స్టాగ్రామ్లో 5.5 లక్షల మంది ఫాలోవర్లతో దూసుకెళ్లిపోతుంది. దాదాపు 1,00,000 మందికి పైగా ఆన్లైన్లో సభ్యులుగా చేరారు. నీట్ పేపర్ లీక్ వంటి అంశాలపై స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేయడం, సిబిఎస్ఈ రీచెకింగ్ ఫీజులు రద్దు చేయాలని కోరడం వంటి చర్యలతో ఇది కేవలం మీమ్ కాదని, యువత గొంతుకుగా మారుతుందని స్పష్టమవుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మైత్రి, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖులు కూడా ఈ పార్టీలో చేరడం విశేషం. మహువాను ప్రజాస్వామ్య ఫైటర్గా పార్టీ స్వాగతించింది. భారత యువత చాలా అవగాహనతో ఉన్నారని, తమ అసంతృప్తిని ప్రజాస్వామ్య పద్ధతిలోనే తెలియజేస్తారని వ్యవస్థాపకుడు అభిజిత్ దుప్కే పేర్కొన్నాడు. అసలు ఎవరి కాక్రోచ్లు, ఎవరి మీద ఈ సెటైర్స్? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు బీజేపీ నేత కాంతి కిరణ్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. ముందుగా బీజేపీ నేత కాంతి కిరణ్ గారితో మాట్లాడదాం. కాంతి కిరణ్ గారు నమస్తే అండి. ఎస్, కాంతి కిరణ్ గారు నమస్తే సార్. కాంతి కిరణ్ గారు వాయిస్ వినబడుతుందా? ఎస్ క్లియర్గా చెప్పండి. కాంతి కిరణ్ గారు నమస్తే సార్. ఏంటి ఈ కాక్రోచ్లు ఎవరు? ఈ కాక్రోచ్ పార్టీ పరిస్థితి ఏంటి? ఎవరిని ఉద్దేశించి మరి ఈ బీజేపీ అనుకోవాలా, లేదంటే కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీని ఉద్దేశించి అన్నారని అనుకోవాలా, ఏమనుకోవాలి? బయట అయితే రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఈ దేశంలో దేశం స్వాతంత్రమైనప్పటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఆధారంగా ఏదైతే వాక్ స్వేచ్ఛ ఉన్నది, ఎవరైనా ఏ రకంగా మాట్లాడవచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీని ప్రపంచంలో అతి శక్తివంతమైన పార్టీ, అత్యధికంగా మెంబర్షిప్ ఉన్న పార్టీ, అత్యధిక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ పార్టీ. నేరుగా రాజకీయ క్షేత్రంలో పోటీ చేసి వాళ్ళతోని తట్టుకోలేక ఈ రకంగా ఏదైతే జన్జీ అంటున్నామో యువతని టార్గెట్ చేసి యువత మనసులో ఒక విషయాలు నాటే రీతిలో ఏ రకంగా ఆన్లైన్ పద్ధతిని వాడి సోషల్ మీడియాని ఒక అన్ఎథికల్ గా యూజ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రకంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేయడానికి ఏదైతే తెర వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనీసం బుద్ధి తెచ్చుకోవాలి, ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి, వచ్చి ప్రజా సంక్షేమ నిమిత్తం పనిచేస్తూ ప్రజల హితం కోసము ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ వెంటనే రావాలి. లేకపోతే మీరు ప్రజాహితం కోసం మీరన్నా సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశలో పనిచేయాలి. కానీ ఈ రకంగా ఏదైతే ఒక అన్ఎథికల్ యాక్టివిటీ తీసుకొని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుల్ని టార్గెట్ చేయడం అనేది ఈ ప్రజాస్వామ్య విరుద్ధం. అంటే ఇది ఏదైతే కాక్రోచ్ పార్టీగా ఉందో, కాక్రోచ్ జనతా పార్టీ ఉందో, మీ పార్టీని టార్గెట్ చేసిందని మీరు భావిస్తున్నారా? ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీని ఆ రకంగా టార్గెట్ నేను కూడా ఎవరు కూడా అనట్లేదు. కానీ ఏ రాజకీయ పార్టీనైనా సార్, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్ ని
ఈ రకంగా అంటే మీరు ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేసే క్రమంలో ఈ యావత్తు భారతదేశ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ దేశంలో జరుగుతున్న రాజకీయ వ్యవస్థనే ప్రశ్నించుకునే పద్ధతిలో మాట్లాడడం అనేది అన్ఎథికల్ అప్రజాస్వామ్యం. అంటే కాంతి కిరణ్ గారు, ఇప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ అని రావడంతో రకరకాలుగా అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. ఇదే ఒక కాంగ్రెస్ పార్టీని, ఎంతో చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని కొంతమంది అప్పట్లో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అని, మరి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమనుకోవాలంటారు? అది వ్యక్తిగతంగా వాళ్ళ విజ్ఞతకు సంబంధించిన విషయం. భారతీయ జనతా పార్టీ నేతృత్వం కానీ, భారతీయ జనతా పార్టీ ఏ సందర్భంలో కానీ ఆ రకంగా ఒక రాజకీయ పార్టీని అవమానం చేస్తూ మాట్లాడే సాంప్రదాయం కాదు. కాకపోతే దుర్మార్గం ఏంటంటే, మీరు ఏ పార్టీకి సంబంధించిన నేతృత్వం గురించి మాట్లాడుతున్నారో ఆ పార్టీ నేతృత్వం ఈ రోజు ఈ దేశ ప్రధాని ఒక ట్రైటర్, గద్దార్ అనే పదాలు వాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. భారతీయ జనతా పార్టీ ఆ రకమైన నేతృత్వాన్ని, ఆ నేతృత్వం ఒక మూర్ఖత్వాన్ని కనీసం ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకొని ఏ నాయకుడైతే యావత్తు భారతదేశంలో తన ఒక నేతృత్వ సామర్థ్యంతో మొన్న అటు వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాం కానీ, దేశంలో దాదాపు అన్ని 3/4 రాష్ట్రాలలో అధికారంలో తీసుకొచ్చి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయనని కంపేర్ చేస్తూ కొందరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఏదైతే దుర్భాష ఆడుతుందో చాలా బాధాకరమైన విషయం. ఒకటి, మే 15వ ఓ కేసు విచారణ సందర్భంగా సిజే సూర్యకాంత్ ఉన్నారు కదా, ఉపాధి లేని యువతను ఉద్దేశించి కాక్రోచ్ బొద్దింకల్లాగా ఉన్నారంటూ వ్యాఖ్యానించడాన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ మరుసటి రోజే ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని, యువతను కాకుండా నకిలీ డిగ్రీలతో న్యాయ వృత్తిలో వచ్చేవారిని ఉద్దేశించి అన్నానన్నారు. అసలు ఎందుకు అలా ఆయన వ్యాఖ్యానించారంటారు? మాట్లాడిన కాంటాక్ట్ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అవసరం ఉంది. ఏ రకంగా అన్నాడంటే, చాలా మంది కొందరు యువకులు ఫేక్ డిగ్రీస్ తీసుకొని ఏదైతే చాలా సమాజ గౌరవం కలిగిన ఒక న్యాయ వృత్తిలో ఆ న్యాయ వృత్తిని బాక్స్ చేస్తున్నారు, దాన్ని అవమానం చేస్తున్నారు, అవహేళన చేసుకుంటారు. ఈ చట్టసభలకు వచ్చి కనీస లా డిగ్రీ ఒక కనీస అవగాహన, న్యాయ వ్యవస్థ ఒక అవగాహన లేకుండా వాళ్ళు ఏ రకంగా అయితే మాట్లాడి అత్యున్నతమైన న్యాయపీఠం వాళ్ళు అవమానం చేసినట్టు మాట్లాడి కొన్ని దాఖలాలను రెఫర్ చేసుకుంటా వారు ఈ రకంగా సమాజంలో ఏదైతే నెగిటివ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, దొంగ సర్టిఫికేట్లు తీసుకొని చలామణి అయ్యేది మేము న్యాయవాదులకు చలామణి అవుతున్నారో వాళ్ళని ఉద్దేశించుకుంటూ వారు మాట్లాడారు. పక్కన నెక్స్ట్ డే రోజే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దీప్కే అనే విద్యార్థి ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించాడు. అతనే ప్రారంభించారంటాడా, వాళ్ళ వెనకాల ఎవరన్నా ఉన్నారని మీరు భావిస్తున్నారు? అది ఆయన వెనక ఎవరున్నారో ఏమో నాకు తెలియదు, కానీ ఆయన స్పష్టంగా అడ్వకేట్, సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ వచ్చిన జడ్జి అన్న మాట విన్న తర్వాత ఈయన కూడా ఆ పూర్తికి అంటే ఆ దొంగ సర్టిఫికేట్ తీసుకొని ప్రొఫెషనల్ అయిందేమో, అందు గురించే దాన్ని స్పందించుకుంటే వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. రైట్, కాంతి కిరణ్ గారు మళ్ళీ మాట్లాడతారు సార్, అందుబాటులో ఉండండి. మనతోటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. లక్ష్మణ గారు నమస్కారం. ఏంటి సార్, సెక్యులర్లు, సోషలిస్టులు, డెమోక్రటిక్లు, లేజీలు అనేది పార్టీ నినాదం అంట. ఈ కాక్రోచ్ పార్టీ నినాదం కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగిగా, సోమరిగా, నిత్యం ఆన్లైన్లో ఉండేవారు ఈ పార్టీలో సభ్యులుగా చేరవచ్చునని వాళ్ళు వ్యంగ్యంగా కూడా అన్నారు. ప్రారంభమైన 48 గంటల్లోని పార్టీకి సంబంధించిన వెబ్సైట్ గీతం కూడా విడుదలైంది. ఎలా చూస్తారు ఈ కాక్రోచ్ పార్టీ? ఏంటి, ఎవరి గురించి ఇది ఉందంటే ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అదే కాకుండా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అనే ఏదైతే దాంతో సోషల్ మీడియాలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆల్రెడీ సిజే గారు ఏదైతే మాట్లాడిండ్రో, యువకులు సోమరిపోతులు, లేకపోతే ఎప్పుడు ఫోన్ చూస్తారు, వాళ్ళకి తెలియలేదు అని చెప్పడం ఏదైతే మాట్లాడిండ్రో, ఇమీడియట్ గా మళ్ళీ ఆయననే సవరణ చేసుకొని, నేను దానికి అనుకోలేదు, నేను ఏదైతే దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఉండాలని అన్నాడంటే, ఆయన ఆల్రెడీ ఒక జడ్జి, ఆయనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, మంచి తెలివిపరుడు. అవసరం అనుకుంటే ఈ దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు యువకులలో ఎవరైతున్నారో వాళ్ళను అని ప్రత్యేకంగా అనేది ఉండేది. మొత్తానికి యువకులంతా అదే టైప్ అనే రంగంగానే
మొత్తానికి యువకులు ఈ రోజు రివోల్ట్ అయినరు. దాంతో పాటు వాళ్ళు పెట్టిన 5 పాయింట్స్ మీరు చూసుకోండి. మొత్తానికి అదంతా కూడా రేపు అవసరమైతే ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందని, లేదు అనుకుంటే ఇప్పుడు ఎవరైతే జడ్జిలు రిటైర్ అయితే వాళ్ళకి పదవులు ఇచ్చి నరేంద్ర మోదీ బీజేపీలో జాయిన్ చేయడము, తర్వాత ఇంకా చాలా చాలా ఒక 5 పాయింట్స్ వాళ్ళు చాలా బాగా పెట్టిండ్రు. అది ఆ పాయింట్స్ కూడా పర్ఫెక్ట్ గా బీజేపీకే వర్తిస్తాయి అవి. అండ్ మోర్ ఓవర్ ఇంతకుముందు మన క్రాంతి కిరణ్ గారు మాట్లాడుతూ మీరు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వలే. ఎందుకంటే ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అన్నారు. రాహుల్ గాంధీని పట్టుకొని నువ్వు ఏ కులము ఎవరికి పుట్టినావు అని అడిగారు. అంటే బీజేపీలకు ఇంత ఇంగిత జ్ఞానం లేదు. మొత్తానికి ఇప్పుడు బీజేపీలు ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ నువ్వు ఎవరికి పుట్టినావు అని, అమిత్ షాని నువ్వు ఎవరికి పుట్టినావు అంటే ఎవరు చెప్పాలి? వాళ్ళ అమ్మ చెప్పాలా కరెక్ట్ వీడేరా మీ అయ్యా అని, అంటే వీడేరా మీ నాన్న అని. అట్లా చెప్తేనే కానీ తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళకి తెలుసా ముందే వీళ్ళ నాన్న ఎవరు అనేది? అయినంత మటుకు బీజేపీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని కానీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు మాట్లాడడం. ఈ కాక్రోచ్ వెనకాల అంటే ఇప్పుడు ప్రస్తుతం అన్ని దేశాల్లో కూడా బీజేపీ తన హవా కొనసాగిస్తుందని, ఈ కాక్రోచ్ వెనకాల ఏమైనా కాంగ్రెస్ ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. అనేక మంది విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీనిలో వాస్తవం ఏమైనా ఉందంటారా? ఏమి లేదు, కాంగ్రెస్ పార్టీకి దీనికి ఏం సంబంధం లేదు. ఈ రోజు ఎవరైతే యువకులు వాళ్ళు టెన్షన్ వచ్చి ఈ రోజు మమ్మల్ని పనికిమాలినోళ్ళు అంటారా చాతగానోళ్ళు అంటారా అనే రకంగానే వాళ్ళు మొత్తానికి బయటకు వచ్చిండ్రు. ఆన్లైన్ లో ఇంత పర్ఫెక్ట్ ఉందంటే నేను నిజంగా కూడా వాళ్ళు పార్టీ పెట్టాలని, లేకపోతే రేపు తమిళనాడులో ఎట్లయితే జరిగిందో అట్లా యువకులంతా ముందుకు రావాలి, తెలంగాణలో కూడా అట్లా నడిపేయాలనే రకంగా నేను ఆలోచిస్తున్నా. అవసరం అయితే భారతదేశం అంతా కూడా యువకులు ఎవరైతే మేధావులు ఉన్నారో, మేధస్సున్నోళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా నిజంగా ఖచ్చితంగా ఇది ఇట్లనే ఫాలో చేయాలా. పర్ఫెక్ట్ గా అవసరం అనుకుంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేస్తున్న అనర్థాలని వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. దేశం కోసం ధర్మం కోసం అంటారు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితిలో దేశం కోసం ధర్మం కోసం అనేది కూడా పక్కన పెట్టేసిండ్రు. కానీ మొత్తానికి నరేంద్ర మోదీ అమిత్ షా అండర్ లోనే వాళ్ళ కంట్రోల్లోనే ఈ రోజు బీజేపీ నడుస్తుంది. వాళ్ళకి చెప్పినట్టు కూడా ఉండడం లేదు. కాదు సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అయితే కొన్ని ఆరోపణలు మీరైతే చేశారు, కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే కదా. ఏవైనా 2-3 తప్పితే జాతీయ పార్టీ మొత్తాన్ని నడిపేది హైకమాండ్ వారే కదా. ఆ 3-4 కదా, ఇంకెవరైనా ఉన్నారంటారా మీ కాంగ్రెస్ పార్టీలో కూడా? నేను కాదంటలేను లక్ష్మీనాథ్ గారు. మొదటి నుంచి కూడా ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న, తెలంగాణ అనుకోండి, కర్ణాటక అనుకోండి, లేదంటే కేరళ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ఏమైనా చిన్న ఇష్యూ వస్తే మా హైకమాండ్ సర్ది చెప్తుంది. కానీ ఈ రోజు బీజేపీ ఏం చేస్తుంది, వాళ్ళ పార్టీలో ఇప్పుడు క్రాంతి కిరణ్ అసెంట్రోలని సెకండ్ లైన్ లీడర్షిప్ ని పిలిచి అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అది చెయ్యరు. కాంగ్రెస్ పార్టీలకి చీల్చి ఆ నాయకులనే తీసుకుపోయి వాళ్ళు గెలుస్తున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రులను చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అంటే చేల్చటం కాదు సార్, చేల్చటము కాదు సార్. నా కమెంట్ ఇప్పుడు బాధాకర విషయం ఏంటంటే ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులని కుక్కలాగా పోల్చినందుకు కాంగ్రెస్ నాయకులు కుక్కలం కాదు, మేము నాయకులు బయటకు వచ్చి మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న నాయకత్వ లక్షణాలను మేము గుర్తించి ఈ రోజు అస్సాం లాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రులను చేసినాం. బెంగాల్లో కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నది కాబట్టి అటు నేను బయటకు వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడిని గుర్తించి అటువంటి వ్యక్తిని సువేంద్ర అధికారిని ముఖ్యమంత్రి చేసినాం. అంటే ఎవరెవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ఈ దేశ వ్యతిరేకంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చిందో వాళ్ళు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు, ఈ దేశ ఒక సభ్యత కోసం పనిచేస్తున్నారు గ్రహించి వాళ్ళని పార్టీ నేతృత్వము వాళ్ళకి అవకాశం ఇచ్చిన పార్టీ దాఖలాలు, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అస్సాం, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు నేనేమంటున్నా, కాంతి తీరానికి ఇది సూటి ప్రశ్న. అంటే మీ పార్టీలో మీ నాయకులు లేరా? సెకండ్ లైన్ లీడర్షిప్ లేదా? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి లేకపోతే మమతా బెనర్జీ పార్టీలకు వెళ్ళి తీసుకొని చీల్చి మీరు అధికారంలో వాళ్ళకి పెట్టడం అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారా లేదా?
అంటే మీ పార్టీలో నాయకులు లేరు. సిద్ధాంతం మొత్తానికి పక్క పార్టీలకి తీసుకొని వాళ్ళని ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఈరోజు అస్సాం తీసుకోండి. రేపటి రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీల ఏదైతే పద్ధతులతో నీకు కూడా ఇబ్బంది అవుతుంది అని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ తెలంగాణలో వ్యతిరేకంగా పనిచేస్తుందని భావించే రోజు నువ్వు కూడా బీజేపీ లాగా నీకు కూడా ఆలింగనం చేస్తూ పక్కకు పెట్టుకొని నీకు కూడా మంచి అవకాశం ఇప్పిస్తా. ఆల్రెడీ నరేంద్ర మోదీ ఒక హుషారితోని రేవంత్ రెడ్డిని నవ్వుతూ గిల్లిండు. ఏమని మేరేసే జోడో और मेरे से जोड़ो तो तुम कहाँ पहुंच रहा है लेकर जाता అంటుండు. అంటే అర్థమైంది ప్రతి దగ్గర మొత్తానికి ఏకనాథ్ షిండేలను తయారు చేస్తున్నారు మీరంతా. అయితే ఒకటి ఇక్కడ మీరు కూడా శివకుమార్ లాల్ గారు ఈ చేల్చటము విడగొట్టడము ఇవన్నీ కూడా నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని గతంలో కాంగ్రెస్ చేసి కాదంటారా? ఇప్పుడు బీజేపీ కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు ఆ పార్టీలో ఎందుకంటే మెదిలలేరు కాబట్టి బయటికి వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ అటువంటి సమయంలో టీకే మీకు మేము సపోర్ట్ చేస్తామని అవుట్ సపోర్ట్ చేసినాం. మేము వాళ్ళ డైరెక్ట్ మేము ముఖ్యమంత్రి కావాలి, మంత్రులు కావాలి అవుట్ స్టాండింగ్ సపోర్ట్ ఇచ్చినాం. కానీ వీళ్ళు డైరెక్ట్ ఆపోజిట్ పార్టీలో కూడా లీడర్ని తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేస్తున్నారు వీళ్ళు. అంటే అర్థమైంది వీళ్ళ బీజేపీలో లీడర్లు లేరు అక్కడ, లేదంటే వాళ్ళకి నమ్మకం లేదు హైకమాండ్ కి. ఎవరైతే నరేంద్ర మోదీ వాళ్ళకి నమ్మకం లేదు అక్కడ. పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల నుంచి డిఎంకే తోని కాంగ్రెస్ పార్టీ స్నేహం సన్నిహితంగా ఉండి ఈ రోజు సడన్ గా డిఎంకే పరిస్థితి బాగలేదు అనగానే డిఎంకే వదిలేసి టీబీకే ఎంత కూడా అనేది మరి ఎంతవరకు నైతికత ఎవరితో కాంగ్రెస్ పార్టీకి నిలవాలి. అంతే కదా శివకుమార్ లాల్ గారు దీన్ని డైరెక్ట్ గా చెప్పాలి. మీరు డిఎంకేకి 50 సంవత్సరాల మిత్రుడిగా ఉండి ఒకేసారి మరి వెళ్తే మరి దాన్ని ఏమంటారు? నైతికత గురించి ప్రశ్నించరంటారా జనాలు? ఇప్పుడు ఒకటే లక్ష్మీనాథ్ గారు ఏదైతే విజయ్ పార్టీకి ఏకఛత్రాధిపత్యం మెజారిటీ సీట్లు వచ్చిన దగ్గర బీజేపీ మళ్ళీ ఒత్తిడి చేసి విజయ్ ని బీజేపీ ఏఐడిఎంకే కి సపోర్ట్ చేయండి మా అండర్లో రండి అని చెప్పిండు. విజయ్ ఓపెన్ గా చెప్పిండు నేను ఇంకే పార్టీతో కలుస్తా తప్ప బీజేపీతో కలవాలి. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ మతతత్వ పార్టీ అని ఆల్రెడీ తమిళనాడులో ముద్ర ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పోయి నేను సపోర్ట్ ఇస్తా అన్నాక కూడా 5 రోజులు 6 రోజులు 9 రోజుల వరకు కాదు సార్ సిపిఐ కావచ్చు కంట్రోల్లో పెట్టి కాదు సార్ సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు అక్కడ ఉన్న కొన్ని లోకల్ కానీ అవేమీ రియాక్ట్ అవ్వకముందే ఒకేసారి హ్యాండ్ కర్చీఫ్ చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిఎంకేని వదిలేసి వెళ్ళిపోవడాన్ని స్టాలిన్ గారు కూడా తప్పుపట్టారు. దాన్ని ఏమంటారు? స్టాలిన్ గారు ఆల్రెడీ ఓపెన్ గా చెప్పిండ్రు నో ప్రాబ్లం ఇది మీరు ఇక్కడ చేసిన దానికి అవసరమైతే స్టాలిన్ కూడా దానికి తర్వాత రాహుల్ గాంధీతో మాట్లాడి సరే అనే రకంగా తగ్గిపుట్టిండు. అది కాంగ్రెస్ పార్టీతో ఇండియా కూటమి అట్లనే ఉంటది. మళ్ళీ వాళ్ళు రేపు అవసరం అన్నప్పుడు రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ ఇండియా కూటమిలోనే వాళ్ళు ఉంటామని కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. రైట్ శివలాల్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. కాంతికిరణ్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణ గారు, మీకు క్రాంతికాంత్ గారికి అట్లాగే శివకుమార్ గారికి పెద్దలు పాత్రెడ్డి గారికి నమస్కారం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క గోలేంటి? మీరని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆపాదించుకుంటున్నారు బీజేపీ మరియు కాంగ్రెస్. ఎలా చూస్తారు దీన్ని మీరు? గారు మన పర్పస్ ఏంటి, మన చర్చ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ గురించి. ఇప్పుడు వాళ్ళిద్దరు పోటీ పెట్టి వాళ్ళిద్దరిని ఒకరినొకరు నిజాలు చేస్తుంది అబద్ధాలు చెప్పండి వాళ్ళు చెప్తున్నాను నిజాలు పెట్టండి. వాళ్ళ గురించి మాట్లాడకుండా నేను కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడతాను. ఎందుకంటే భారతదేశంలో 73% 50 సంవత్సరాల లోపు 50 దాటం అంటే 25%. నేను అందరూ చాలా అందరూ కూడా పార్టీ. అటువంటిది 54% 35 సంవత్సరాల లోపు ఓటం. దేశంలో 2000 పార్టీలు పైగా తెలుగు రిజిస్టర్ పార్టీలు రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి. రికగ్నైజ్డ్ పార్టీ వచ్చి రిజిస్టర్ పార్టీ 2000 పైగా ఉన్నాయి. అంటే మన పార్లమెంట్ సభ్యులు మొత్తం దేశంలో ఉన్న అసెంబ్లీ సభ్యులు అందరూ కలిసి అన్ని పార్టీలు ఉన్నాయి. కనుక పార్టీ పెట్టడం ప్రాపర్ గా ఇక్కడ అసలు ముసరబుద్ధి ఎవడంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన ఆలోచించి మాట్లాడి ఆలోచించండి అంటే వెనక్కి తీసుకున్నాడు. దానివల్ల వచ్చింది కోపం వస్తే కొత్త పార్టీ పెట్టుకోవడం, ఒకటి మీద ఏదో అడిగి కొత్త పార్టీ పెట్టుకోవడం ముందర పడేసి కావాల్సిన మన దేశంలో చాలా ఉద్యమాలు వచ్చినాయి అంటున్నారు కాదు. ఉదాహరణకు జనతా పార్టీ చెప్పుకుంటూ
అంటే పూర్ణ విప్లవం చెప్పి జయప్రకాష్ లోక్నాయక్ జయప్రకాష్ గారు ప్రారంభించిన ఉద్యమం ద్వారా జనతా పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చింది కదా. అట్లాగే అస్సాం చొరబాటుదారులను వ్యతిరేకిస్తూ ప్రఫుల్ల కుమార్ మహంతా విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఆయన అస్సాంలో పెట్టి పార్టీ వచ్చింది. ఇక్కడ ఏమైతుందంటే ఇందులో నాకు కొన్ని అనుమానాలు ఉంది. బీజేపీకి వచ్చింది కాదు, బీజేపీకి నాకు సంబంధం. కానీ కొన్ని అనుమానాలు ఏంటంటే దేశద్రోహుల పార్టీగా ఇది బీజేపీ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రెండు రకాలు ఉన్నాయి. ఆయన బోస్టన్ లో అమెరికా చదువుతున్నాడు. ఇదే కొన్ని సిఏఏ కానీ చైనా కానీ మన భారతదేశాన్ని అస్థిరత చేయడానికి ప్రయత్నం చేస్తానే. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి జంజీ ఉద్యమం రావాలని చాలా మంది కోరుకుంటున్నారు అనుకోకుండా. కానీ దానికి కారణం యువత కాదు. ఇప్పుడు సోషల్ మీడియాని అవమానిస్తలేడు, యువతను గౌరవించాల్సింది. యువత చాలా బ్రహ్మాండంగా మన విధానం మీద ఎక్కుంటున్నారు కనుక వాళ్ళ విధానం ఎక్కువ ఉంటుంది కాదంటే. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఆయన వ్యాఖ్యలకు తగ్గట్టుగా పార్టీ పెట్టి ఎవరొస్తాను ఆయన వ్యాఖ్యలు అంటే. కానీ ప్రజాస్వామ్య సంస్కరణ కోసం పార్టీ పెట్టామా, కేవలం యువతను తిట్టిగా దారి పట్టించి అంటే ఉపరితల అంశాల మీద ఒక పార్టీ పెట్టి నిలబడుతుందా అని అనుకుంటున్నాను. ఉదాహరణకు నేను చెప్తున్నాను 4-5 అంశాల మీద నిలబడ్డారు అనుకోండి, నాకు అభినందించచ్చు. ఉదాహరణకు రాజకీయ సంస్కరణలు వాటి వచ్చే ఉపరితల అంశాలు మాత్రమే. జడ్జి పదవులు ఇవ్వద్దు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చింది. గతంలో 2 పార్టీలు సమానం, ఏం తేడా లేదు. కేసీఆర్ పోటీలో నిలబెట్టలేదా, ఎలక్షన్ కమిషన్ స్వయంగా పోటీలో నిలబెట్టలేదా? చాలా మంది బీజేపీ ఏం పని చేస్తుందో అంతకుముందు కాంగ్రెస్ కూడా అదే పని చేసింది అంటున్నారు. చాలా మందికి పదవులు ఇచ్చింది, ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వాళ్ళకు కూడా పదవులు ఇచ్చింది, పోటీలో నిలబెట్టింది. ఈ వాటాలు రెండు ఏం తేడా లేదు. కానీ ఆ ఒక్క అంశం పట్టుకోవద్దు కదా. ఆయన కాక్రోచ్ అని కనుక కాక్రోచ్ అని పేరు పెట్టగానే యువతనంతా చేసుకుంటే ఇది గాలివాటం పార్టీ, గాలివాటం వచ్చి ఎప్పుడు నిలబడి అంటున్నాం. చాలా స్వేచ్ఛ అయిన ఉండాలి వాళ్ళకి. కనుక ఈ 4 ఆలోచనలు వస్తే నిలబడుతుంది. నెంబర్ 1 ఏంటంటే రాజకీయ సంస్కరణ కోసం కొట్లాడుతుందా, ఎన్నికల సంస్కరణ కోసం కొట్లాడుతున్నారా, అట్లాగే అవినీతి లేని పాలన. రాజకీయ పార్టీగా ఏమి రిజిస్ట్రేషన్ కూడా ఏం కాలేదు సార్, అదేమి రాజకీయ నేను చెప్తాను, నాకు వచ్చి టైం ఇప్పుడు చెప్తున్నా మీకు. వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, పర్వర్టెడ్ ఆలోచన తప్ప ఏమని లేదు. దాన్ని వ్యతిరేకిస్తలేండి, మంచిదే కాదా. యువత తిరగబడాలి, యువత ఆలోచించాలి. కానీ ఇట్లా పర్వర్టెడ్ ఆలోచనతో చేస్తే దీని వెనుక ఎవరున్నారో ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉందని నేను అంటలేను. కానీ చైనానేమో మన చుట్టుపక్కల 5 దేశాలతో నాటకమాడుతూ బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఖరికి మాల్దీవ్స్ ను విడిచిపెట్టకుండా పైన నేపాల్, భూటాన్, పాకిస్తాన్ ఈ దేశాలతో నాటకమాడుతుంది. అమెరికా సిఐఏ చాలా దుర్మార్గమైంది. అది ఏం చేస్తుంటే ఇప్పుడు ఆయన బోస్టన్లో ఉద్యోగం చేస్తున్నాడు, ఇండియా రమ్మని. నీకు కాక్రోచ్ పార్టీ కాదంటే, నువ్వు కాక్రోచ్ కాదనుకుంటే ఇండియాకి వచ్చి ఉద్యోగం చేయమనండి. వీళ్ళందరూ పిచ్చోడు, ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నువ్వు ఒక్కడే ఉన్నావు అనివా, అక్కడ ఉన్నాడు కాదా అంటే దీని వెనక సిఐ వస్తుందని ఎంత అనుకోవద్దు అంటున్నాను. నేను కొత్త మాట చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. రెండోది, ఇప్పుడు ప్రశ్నించే అక్షరం ఉండాలి. ప్రశ్న కూడా తప్పు అయితే జవాబు కూడా తప్పు వస్తుంది అంటున్నారు. వీళ్ళ ప్రశ్నలే తప్పుగా ఉన్నాయి అంటున్నారు. ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా, మానేశారా? రెండే చెప్పండి. బయట కొడుతున్నా లేకుండా మానేసిన అని చెప్పంటే, కొడుతున్నా అంటే తప్పే, మానేసిన అంటే అదర్ కొడుతున్నట్టు లెక్క. ఇట్లా ఏజెండా చూడండి. ఇప్పుడు ఉద్యోగం వాళ్ళ అర్హతలే తప్పుడు అర్హతలు అంటే కావాలండి. ఇప్పుడు రెచ్చగొట్టే తప్ప సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి వ్యతిరేక పార్టీ పెట్టడం ఏంటంటున్నాను నేను. సమస్య లేదు. ఇక్కడ సోమరిపోతులు కావాలి, మానసికంగా కావాలి. ఆన్లైన్ 11 గంటలు ఆన్లైన్ వాళ్ళు ఎంత చూస్తున్నాం కదా. సోషల్ మీడియాని అభినందించేది ఏంటంటే, సోషల్ మీడియా సోషల్ మీడియా కత్తిరాండి. ఈ కత్తితో కూరగాయలు కోయచ్చు, మిరకాయలు కోయచ్చు. కోసేవాడి తప్పు. ఇక్కడ కూరగాయలు కాదు మిరకాయలు కోసుకుంటుంది అంటున్నాను నేను. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే చర్యలు చేసుకుంటూ చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు పదవి విరమణ చేసే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు పదవి తీసుకోవద్దు అన్నారు కదా. తీసుకోవద్దు కదా. నేను చెప్తున్నాను, తీసుకోకుండా ఉండాలని ఉపరితల అంశం అంటున్నాను. రెండోది, వాళ్ళు చెప్పే పని నిజమైన ఓటు హక్కు కోల్పోతే అసలు ఆ చట్టం తెలుసా వీళ్ళకి? ఏమైనా ఉపా చట్టం తెలుసా? ఉపా చట్టం అంటే ఏదో తెలుసా వీళ్ళకు? ఉపా చట్టం దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదులకు సంబంధించిన ఆ చట్టం అది. దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని చూపించే చట్టాన్ని ఎలక్షన్ కమిషన్ ఉపయోగిస్తామంటున్నారు. అయితే ఫస్ట్ చేయాల్సింది మన టీఎంసీ ఎంపీని చేసుకోవడం తప్పు. మీరు టీఎంసీ ఎంపీ ఏం కోరింది ఆయన ఇంట్లో అంటే ఏమన్నాడంటే, నేను మా దేశద్రోహ పార్టీ అని ముద్ర వేసిన టీఎంసీకి నేను చేరవచ్చా అన్నాడు. అంటే దేశద్రోహ పార్టీ అని ముద్ర వేసిన పార్టీలోని వ్యక్తిని చేసుకుంటున్నారు మీరు, మరి చేరవచ్చు ఆహ్వానిస్తున్నాం అన్నారు కదా. అంటే మీ చట్టం ఎవరి మీద పెట్టాలి? మీ మీదే పెట్టాలి. ఎవరైతే పార్టీ అంటున్నాడో వాళ్ళ మీద పెట్టాలంటున్నాడు. అట్లాగే చేరిన వాడి మీద పెట్టాలంటున్నాడు. మూడో చెప్తున్నాడు, పార్లమెంట్ సీట్ల సంఖ్య చూడండి, సగం సీట్లు మహిళలకు ఇస్తాను. అదే కదా రోజంతా. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఆనాడు 73 రాజ్యాంగ సవరణ తీసుకొస్తే 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొస్తే 33% అన్నమా అన్నట్లు అంతే. 50% మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇచ్చినాం కదా. రాష్ట్రాల్లో 50% ఇస్తున్నాం కానీ అది ఉపరితలాంశమే. ఎన్ని రిజర్వేషన్ ఇస్తానని
నాలుగోది అదాని అంబానీ అంటే ఎటుపోతుంది వీళ్ళ రూటు. నువ్వు ఒక మనిషిని చెప్పొచ్చు, వాడి స్నేహితుడు ఎవడు, వాడికి పెట్టుబడి పెట్టేవాడు ఎవడు అని వాడి వ్యక్తిత్వం చెప్పొచ్చు. అదాని అంబానీకి చెందిన అన్ని మీడియా సంస్థలు లైసెన్స్ రద్దు చేస్తారు. ఇది తరం కాదంటున్నాను నేను. అంటే ఒక వ్యక్తి మీద పడుతున్నాడు. మూడోది పార్టీ ఫిరాయించే ఎంపీ ఎమ్మెల్యే 20 ఏళ్ల అనర్హత అంటారు. పార్టీ ఫిరాయించిన చట్టం ఉంటుంది కదా, ఏడ్చింది కదా, దాన్ని ఈ పార్లమెంట్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు చేయాలి? నేనేమంటున్నానంటే వీళ్ళదంతా కూడా గాలివాటం అంటున్నారు. ఉపరితల అంశాలతో ఉద్యమాలు రావు, స్పష్టంగా చెప్తున్నారు. దేశలైన ఉద్యమాలు వస్తాయి. ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడదంటే తెలంగాణ ఉద్యమం ద్వారా, ఉద్యమ ఆకాంక్ష ద్వారా ఏర్పడ్డది. ఇట్లా కాకుండా గాలివాటం మీద మాట్లాడతాం, సోషల్ మీడియాలో ఏ వాటం మీద మాట్లాడతాం అంటే నేను రెండు ఆరోపిస్తున్నా. ఈ విధంగా నేను యువతను గౌరవిస్తున్నా. సిజై లాగా నేను గాలి మాట్లాడదు. సిజై మాట్లాడి తప్పు అంటున్నా. శివకుమార్ గారితో నేను చూపిస్తున్నాను. ఆయన వ్యాఖ్యానించే ముందు యువతను మొత్తం బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎప్పుడు యువత అంటుంది. ఇక్కడ కూడా వీళ్ళ ఆకాంక్షలు కరెక్ట్. వాళ్ళ నిరుద్యోగం ఉన్నది, యువత సరైన విధంగా ప్రజలతో చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళకు ఉద్యోగం లేకుండా పోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇటువంటి గాలివాట మాటలకు ఆకర్షితులు అవుతారు. వెంటనే మిడతలు కదా మనకు నిప్పుకు ఆకర్షణ. కానీ ఏమంటున్నారంటే బేస్ లైన్ తీసుకోకుండా ఇటువంటి కార్పొరేట్ పార్టీలు ఇంకో చేస్తే లక్షల వీల్స్ వస్తాయి, కానీ ఓట్లు తెచ్చేవాడు ఎవరు చెప్పాలి కదా. చాలా మంది చాలా పార్టీలు పెట్టింది కదా, ఏమైంది? సో ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ లో భాగం అంటారు ఇదంతా. మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఆ వ్యక్తి వ్యక్తిగత విషయాలు నాకు తెలియదు. నేను ఆయన ఉన్నది అమెరికాలో, బోస్టన్ లో ఉంటున్నాడు, ఆయన చదువుకుంటుంది అక్కడ. నేనేమంటున్నానంటే భారతదేశంలో ఒకటి చైనానేమో జియోపాలిటిక్స్ చేస్తూ మన చుట్టుపక్కల దేశాలను మొత్తం నాశనం చేస్తున్నది. అమెరికా దేశంలో మరొక జంటీ ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కావాలని కోరుకుంటుంది. అస్థిరత సృష్టించాలి. బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో, నేపాల్ లో జరిగినటువంటి మన దగ్గర జరగదు సార్. 140-140 కోట్ల మంది ప్రజలు ఇవాళ సిద్ధాంతంతో పోరాడే వ్యక్తిత్వం అనేది. భారతదేశం శాంతి కాముక దేశం. ఇట్లా పిచ్చి పిచ్చిగా ఎవరైనా మాట్లాడడానికి రోడ్ల మీదకి వస్తే అన్ని ఒకటి పడేస్తాం. సమస్య లేదంట. రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్ చేస్తాం. స్ట్రీట్ ఫైట్ చేస్తాను కనుక దీన్ని ఏమంటున్నానంటే సోషల్ మీడియాను గౌరవిద్దాము, సోషల్ మీడియాను అవాకులు చెవాకులు వచ్చేదాన్ని తిరస్కరిద్దాము. చాలా వరకు చూస్తున్నాం కదా, అనవసర విషయాలు సోషల్ మీడియా ప్రస్తావించి వెనుకపోతున్నారు కదా. యువతను గౌరవిద్దాం, కానీ యువతను తప్పుదారి పట్టించే ఇట్లాంటి వాడిని బోస్టన్లో వండుకుంటూ ఇక్కడ ఉద్యమం చేస్తా అనుకునే వాడిని మొట్టమొదటి ఇండియాకి వచ్చి ఇండియా పరిస్థితి తెలుసుకొని చేపట్టాను. ఈ సిఐఏ కుట్రగా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా సిఐఏ మీరు ఒక కొత్త కోణాన్ని అయితే చెప్పారు. దీనిలో మీరు ఒక కొత్త కోణాన్ని అయితే చెప్పారు. నేను నిజం చెప్తున్నాను. సిఐఏ కుట్ర మన భారతదేశ ప్రజలు యువతను తప్పుదారి పట్టించి పాకిస్తాన్ ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ, మన చుట్టుపక్కల దేశాన్ని ప్రోత్సహించుకుంటూ మన దేశంలో కుట్ర మారుతున్నది. బీజేపీ వ్యతిరేకంగా తెలుస్తూనే ఉంది కదా, ఉత్తమంటారు. ఇది బీజేపీ వ్యతిరేకంగా తెలుస్తూనే ఉంది కదా, ఎవరి మీద టార్గెట్ తెలుస్తూనే ఉంది కదా, వేరే వాడు కూడా ఎవరు చేస్తున్నారు తెలుస్తూనే ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఈ తప్పులో కాలేదు అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జాతి జనజీవనాన్ని ప్రభావితం చేసిన పార్టీ. 60 ఏళ్ళు 50 ఏళ్ళు పాలించిన పార్టీ. వాడు ఇటువంటి ఇప్పుడు అట్లాంటి పొరపాటు చేసి గతంలో మనకు బీహార్ లో ఒక నాయకుడు ప్రోత్సహించి ఏమైంది? వాళ్ళు ఎక్కడ నుండి ఆ విద్యార్థి నాయకులు ఎక్కడ ఉన్నారు అడగండి మీరు. రాహుల్ గాంధీ ఎక్కడ, సోనియా గాంధీ ఎక్కడ, అటువంటి విద్యార్థి నాయకులు ఎక్కడ? అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఏ గడ్డిపోత ఆదాపు ఉంటే వాడు ఎంబడి పోతా అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదలేరు. కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సింది బీజేపీకి గీడిగా తయారు కానీ ప్రతిపక్షంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఇట్లాంటి రాళ్ళు రప్పలు దొరికితే ఆ రాళ్ళు రప్పతో పని కాదంటున్నా. ఈ సోషల్ మీడియాలో మంచి విషయాలు ప్రస్తావిద్దాము. ఇవాళ సోషల్ మీడియాలో దుర్మార్గమైన విషయాలు వస్తున్నాయి. అందుకని కత్తి తప్పు కాదు, పోసేవాడి తప్పు. సోషల్ మీడియా కత్తి లాంటిది, ఎట్లా ఉపయోగించుకొని చూడాలి. రైట్ సార్, అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. మనతోటి పాపిరెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. ఎస్ సార్, పాపిరెడ్డి గారు, కాక్రోచ్ జనతా పార్టీ ఎవరిని ఉద్దేశించిందంటే రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడు రామ్మోహన్ గారు ఇంకొక విధానం చెప్పారు. ఎలా చూస్తారు మీరు ఈ కాక్రోచ్ జనతా పార్టీని? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ముగ్గురు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఉంది కాబట్టి నేను కొద్దిగా రివ్యూ చేసే అవకాశం ఉన్నది నాకు. అయితే ఒకటేంటంటే లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు లేదా హైకోర్టు జడ్జిలు చాలా కేసుల విచారణలో చాలా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఒకటే కాదు, చాలా విషయాల్లో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ వ్యాఖ్య చేసినంత మాత్రాన, కాక్రోచ్ అన్నంత మాత్రాన అదేదో పెద్ద ఏదో విషయం అన్నట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేసి ఎక్కడో పోస్టర్లో ఉన్న పార్టీ పెట్టడం ఇది ఇప్పుడు మనకున్న చర్చ. అయితే ఒకటేంటంటే ఇలా మనం ఒక విషయం చూడాల్సింది ఏంటంటే యువత వైపు నుంచి మాట్లాడుతాం. భారతదేశంలో యువత దాదాపుగా
25-30 సంవత్సరాల మధ్యన ఉన్న చాలా పెద్ద సంఖ్యలో ఉంటూ ఒక విధంగా ఆర్థిక శాస్త్రంలో ఈ యువతే భారతదేశ శక్తి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ అనేది చాలా దేశాల్లో లేదు కాబట్టి భారతదేశానికి ఒక పెద్ద ఆర్థిక శక్తి ఉంటుంది. కాబట్టి యువతలు కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్లో కానీ ఎడ్యుకేటర్లు కానీ ఒక విధమైన నిరాశ నిస్రోలు ఈ దేశంలో ఉన్నాయి. ఎందుకంటే ఉపాధి అవకాశాలు తక్కువ ఉన్నాయి, అనుకున్న రీతిలో వాళ్ళకు జాబ్స్ వస్తలేవు, సెటిల్మెంట్ జరగడం లేదు. కాబట్టి ఇటువంటి అసంతృప్తిని ఉపయోగించుకొని పార్టీ పెట్టడము లేకపోతే వాళ్ళ విషయాలను తీసుకురావడం అనేది పాజిటివ్గా తీసుకొస్తే మంచిదే, నెగటివ్ తీసుకొస్తే మాత్రం మంచిది ఒకటి. రెండోది ఏంటంటే ఈ కాక్రోచ్ పార్టీ పెట్టిన వ్యంగ్య అస్త్రాలన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా మినహాయింపు కాదు. కాంగ్రెస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, మీకు టీఆర్ఎస్ మాట్లాడినా, లేకపోతే ఏ మాట్లాడినా అన్ని రాజకీయ పార్టీలలో కూడా అనేకమైన వ్యవస్థాగత లోపాలు, అనేక విధమైన ఏది కోణాలలో వాళ్ళకు ఉన్న అనేకమైన లోపాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒక కొత్త పార్టీ పెడుతున్నా, కొత్త వస్తున్నా అంటే ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ బాగానే జరిగినాయి. ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పారు, అస్సాం గణ ఏజీపీ వచ్చింది, లేకపోతే అంతకుముందు స్టూడెంట్స్ యూనియన్ మూవ్మెంట్ వచ్చింది, లేకపోతే ఇప్పుడు టాప్ వచ్చింది, కేజ్రీవాల్ వాళ్ళు పెట్టారు. అంటే అప్పుడప్పుడు సమాజంలో తీవ్రమైన సంక్షోభం వచ్చినప్పుడు కొంత ప్రజలలో ఒక విధమైన నిరసన, తిరుగుబాటు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొత్త పార్టీలు రావడము, కొత్త ఆలోచనలు రావడము, కొత్త విషయాలను ఆవిష్కరించడం జరుగుతుంటది. ఆ విధంగా వచ్చింది కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఇలా రామ్మోహన్ గారు ఒక 2-3 విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నిజంగా పెట్టిన వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటిది, వాళ్ళు ఎందుకు పెట్టారు, దేనికి పెట్టారు, వాళ్ళ ఏజెండా కూడా చాలా సిల్లీగా ఉన్నది. గొప్ప విషయాలు అన్ని రాజకీయ 50% అనేది అందరూ అంటారు. ఎలక్షన్ లా ఉన్నది, ఇంకోటి అంటే గొప్పగా నాకైతే వాళ్ళ మేనిఫెస్టో పాయింట్ కూడా గొప్పగా అనేది ఏం లేదు, దాని గొప్పగా కూడా లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక విధంగా నిజంగానే భారతదేశాన్ని డిస్టెబిలైజ్ అంటే అస్తిత్వం చేయడానికి ఏమైనా కోణం ఉండదని భయపడే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ దేశంలో ఏది ఈ ఇంటలెక్చువల్స్ కానీ ఇంపార్షియల్ గా రాజకీయ పార్టీలకు అతీతంగా దేశం గురించి ఆలోచించే వాళ్ళకి కానీ భయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయ పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. అమెరికా చాలా అగ్రెసివ్ గా అన్ని దేశాలను కూడా దిగ్విజయం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. మీకు దానిలో పెట్టిన అదాని అంబానీలో ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. అదాని మీద 3 కేసులు పెట్టింది అమెరికన్ గవర్నమెంట్ 3 కేసులు పెట్టింది. అందులో ఒకటి క్రిమినల్ కేసు. క్రిమినల్ అంటే మామూలుగా ఏదో వ్యాపార సంబంధమే లేదు. కానీ అదే అమెరికా నిన్న 3 కేసులను ఎత్తేసింది. 3 కేసులను కూడా అదాని మీద శివలాల్ యాదవ్ గారు మీ అస్త్రం అమెరికా తీసేసింది. అదాని మీద అమెరికా 3 కేసులు ఎత్తేసి ముగ్గులది నిన్న తీసేసింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక పెట్టుబడిదారు భారతదేశం నుంచి పెద్ద ఎత్తున అమెరికా పెట్టుబడిదారులకు, నేను ఎకనామిక్ ప్రొఫెసర్ చెప్తాను ఈ మాట, పెట్టుబడిగా వాళ్లకు ప్రమాదం ఉన్నదనుకుంటే ఆ సోరజ్ వస్తాడు, సోరస్ అని ఉంటాడు, వాడు అమెరికన్ డీప్ స్టేట్, వాడికి అనుకున్నట్టుగానే ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్ అనుకున్నామంటే అధికారం రావాలి, బీజేపీకి వద్దు. ఇది సోరస్, ఇది ఓపెన్ సీక్రెట్. అయితే విషయాలు ఏంటంటే అంతర్జాతీయంగా జరుగుతున్న అనేకమైన ఇవి ఏవైతే కుట్రకోణాలు ఉండేవో ఈ కుట్రకోణాలను తట్టుకోవడం ఈజీగా లేదు. ఎందుకు ఈజీగా లేదంటే ఇప్పుడు ఎన్ని దేశాలలో కూడా అమెరికా ఎంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తులు వస్తున్నదని ఆఖరికి చైనా, రష్యా భయపడి ఒకటైన నిన్న ట్రంప్ పోగానే పుటిన్ వచ్చి మనం 2 దేశాలను కలిసి ఏ విధంగానైనా అమెరికాను ఎదుర్కొందాం అంటే ఆ లెవెల్లో అమెరికా ఏదో కమ్యూనిస్ట్ దేశాల మీద పోతలేదు, అన్ని దేశాల మీద కూడా పడ్డది. అది ప్రతి దేశం కూడా డిస్టర్బెన్స్ చేయాలి, దేని కూడా బతకనియద్దు, ఏది కూడా ఉండద్దు, ఏది కూడా ముందుకు పోవద్దు. దానిలో భారతదేశం వాళ్ళకు మిగులు పడుతుంది. ఎందుకంటే భారతదేశం క్లయింట్ స్టేట్ గా అంటే వాళ్ళకు ఎస్ అంటే ఎస్, పాకిస్తాన్ లెక్క నువ్వు అంటే నూనె ఒక దేశంగా ఒక క్లయింట్ స్టేట్ గా ఉండాలనుకున్నారు. కాబట్టి భారతదేశం ఆ పరిస్థితులు లేదు. భారతదేశం పెద్ద దేశం, జనాభా పెట్టుకున్నది, ఆర్థిక వ్యవస్థ పెద్దది, మనకు కూడా ప్రజాస్వామ్యం బలంగా ఉన్నది, నాయకులు కూడా బలంగా ఉన్నది. నేను ఏ రాజకీయ పార్టీల నాయకులు కూడా అమెరికాకు జీవుడు అనే చెంచా కొట్టేంత వీక్ భారతదేశ నాయకత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ లేవు. కాబట్టి భారతదేశంలో వాళ్ళు ఏం చేసినా కూడా అది నడుస్తలేదు.
నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు మీరు చాలా మంది కూడా అది నోటీస్ చేయలేదు, కానీ ఈ భారతదేశ వైస్ ప్రెసిడెంట్ ఎందుకు రిజైన్ చేసిండు? రామ్మోహన్ గారు మీరు కూడా చెప్పారు. సడన్ గా రిజైన్ చేసి ఎందుకు చేసిండు? రామ్మోహన్ గారు చెప్పండి. ఇప్పటికి కూడా గవర్నమెంట్, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కానీ గవర్నమెంట్ కానీ కూడా చెప్తలేదు. ఒక వైస్ ప్రెసిడెంట్ ఏం రిజైన్ లేదు, జస్ట్ హెల్త్ కారణంగా రిజైన్ చేసిండు. ఇప్పుడు దాని లోపల కోణాలు అంతర్జాతీయంగా అనేక కోణాలు నడుస్తున్నాయి. ఇది డిస్టెబిలైజేషన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ రైజ్ ఆఫ్ దానిలో భాగంగానే ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర కోణం నుంచి వెళ్ళి ఇది బయటపడ్డది అనేది కూడా నడుస్తుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ బయట పెట్టుకోలేదు, లేకపోతే గవర్నమెంట్ బయట పెట్టుకోలేదు, అది వేరే విషయం. అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఎవరు పెట్టిండ్రు, దేనికి పెట్టిండ్రు? ఓకే, ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. యువతలో అసంతృప్తి ఉన్నది. ఈ అసంతృప్తి ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళను తీసుకొని వాళ్ళ ఎజెండాగా ముందుకు తీసుకుపోయి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే శక్తి ఏ రాజకీయ ఇంక్లూడింగ్ బీజేపీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఏ వ్యవస్థ కూడా లేదు. ఆ అసంతృప్తిని వాడుకోవడానికి కొన్ని ఏజెన్సీస్ కూడా తయారవుతున్నాయి. ఇటువంటిది ఉండడానికి అవకాశం ఉన్నది అనేది అనుమానపడడానికి 100% అవకాశం అనుమానపడడంలో మాత్రం తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు అది వచ్చింది, అక్కడ పోస్టర్ నుంచి వెళ్ళి అక్కడ పెట్టిన కూడా అండర్స్టాండ్ తెలియదు. ఈ రకరకాల అంశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం సీరియస్ గా తీసుకుంటాం. ఇక్కడ బీజేపీ అనో, లేకపోతే కాంగ్రెస్ అనో, శివలాల్ యాదవ్ అనో, లేకపోతే కాంతి కుమార్ అనో ఈ సమస్యలు మనకు రావట్లేదు. దేశంలో ఉన్న సమస్యలు, అంతర్జాతీయ రంగంలో ఉన్న ఇప్పుడున్న ఏదైతే ఈ పరిణామాలు, లేకపోతే కూడా ఈ వాతావరణం ఇవన్నీ చూసినప్పుడు మనం ఇటువంటి పార్టీలు పెట్టడం వలన ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏమైనా చేయడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ పోయిన తర్వాత చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. కనీసం చికెన్ ఏదైతే చికెన్ క్యారిడార్ ఉందో దాన్ని కనీసం ఫినిషింగ్ చేయడానికి కూడా మమతా బెనర్జీ అవకాశం ఇవ్వలేదంటే అది చాలా సీరియస్. ఎందుకంటే ఒక దేశంలో అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 7 స్టేట్స్ అది కట్ అయితే 7 స్టేట్స్ పోతాయి. అటువంటిది ఫెన్సింగ్ ఇవ్వడానికి కూడా 250 ఎకరాల భూమి కూడా ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ నిజమా అబద్ధం అనేది నడుస్తుంది. ఒకవేళ నిజాలైతే మాత్రం దేశ ఇది సెక్యూరిటీ కానీ, దేశ భద్రత, దేశం యొక్క బాగుపోలు ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు కాబట్టి ఇవన్నీ కూడా మనకు అంటే ఇప్పుడు పక్క దేశాలు, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా నెంబర్ 1 ఏనిపోయింది ఇండియాకు. ఎక్కడ నుంచి ఏమైందో, ఎవరు ఎక్కడి నుంచి వస్తాడో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న రాజకీయాలు, చిన్న రాజకీయ సమస్యలు, ఈ రాజకీయ లాభాలు నష్టాలు పక్క పెడితే దేశం ఇప్పుడు అందుకోసమే శివలాల్ యాదవ్ గారు నీకు కాంగ్రెస్ కి నేను చెప్తాను మళ్ళీ, ఇప్పుడు బీజేపీ ఎందుకు ముందుకు పోతున్నది, కాంగ్రెస్ ఎందుకు వెనకబడుతుంది, ఎక్కడనే వెనకబడుతుంది. మీరు అన్ని రాంగ్ విషయాలను ప్రొజెక్ట్ చేసుకుంటారు. నేను కాంగ్రెస్ కాదు, లేదా బీజేపీ కాదు, నాకు పార్టీలతో సంబంధం లేదు, కానీ మీరు చాలా విషయాలలో రాంగ్ సైడ్ ఉంటున్నారు. రాంగ్ సైడ్ ఉండడం పూర్తిగా రోజుగా అది ఇంకా దాని స్థాయి తగ్గుతున్నది. ఆఖరి పోయి 3 సౌత్ రాష్ట్రాల్లో దిగిలేదు. ఒకప్పుడు భారతదేశం మొత్తం మీద పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎక్కడ దాకా పోయింది, 3 రాష్ట్రాలకు పోయింది. ఇప్పుడు మీరు అన్నారు మా ఏది సుమేధ్ అధికారం తీసుకున్నారు, లేకపోతే అస్సాం ముఖ్యమంత్రి తీసుకున్నారు. అంటే మీకు ఒక విషయం, 1947లో అధికారం వచ్చిన గాంధీ గారు ఒకటే చెప్పాడు, కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అప్పుడు దేశం స్వతంత్రం కోసం వచ్చిన పార్టీ అది, ఈ కాంగ్రెస్ పార్టీని తీసేద్దాం, రాజకీయ నాయకులు ఎవరు నచ్చిన పార్టీ వాళ్ళు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. గాంధీ గారు ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఇది ఎందుకంటే అందరు ప్రజా నాయకులు అందరూ కూడా ఇలా కలిసి పనిచేసారు. రాజకీయ పార్టీ అనేది మళ్ళీ ఒక అధికార పార్టీగా రావద్దు, కాబట్టి ఈ పార్టీ రద్దు చేస్తాం, రాజకీయ మీకు ఇష్టమైనది ఎవరైనా ఏదైనా పార్టీ పెట్టుకోండి. ఎందుకంటే రాజకీయ దాన్ని నెహ్రూ ఒప్పుకోలేదు, మిగతా వాళ్ళు ఒప్పుకోలేదు, దాని రాజకీయ పార్టీనే ఏది స్వతంత్ర పోరాట పార్టీనే రాజకీయ పార్టీ చేసి పరిపాలించారు. దాని నుంచి వచ్చేదందరూ బీజేపీ ఇప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ దాని నుంచి వచ్చి ప్రతి రాజకీయ నాయకుడు కూడా తర్వాత వచ్చే పార్టీలు అందరూ కూడా దాని నుంచి వచ్చిన వాళ్ళే. కాంగ్రెస్ పోయి మొత్తం పార్టీకి మదర్ పార్టీ అన్నింటిలో దాని నుంచి వచ్చింది. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అస్సాంలో కానీ బెంగాల్లో కానీ కాంగ్రెస్ నుంచి నాయకులు ఎందుకు వేరు అన్నది మీరు వాతావరణం చేసుకోవాలి. బీజేపీ మీద ఏదో దాడి చేయడం రాలేయడం కాదు, మీరు ఎందుకు పెద్ద నాయకులు వేరు. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తారు. మీకు ఇప్పుడు ఎవరైతే అస్సాం ముఖ్యమంత్రుడు, అస్సాం ముఖ్యమంత్రి నాయకత్వంలో అస్సాం ముఖ్యమంత్రి మీద కాంగ్రెస్ పార్టీ విషయం ఏంటి, ఆయన చేస్తున్న అనేక అన్యాయాల మీద సరైన లేదని వాళ్ళు రాహుల్ గాంధీ దగ్గర మేము 10th జనపద్ పోయి, అయ్యా ఈ ముఖ్యమంత్రి గారు బాగలేరు, ఈ వ్యవస్థ బాగలేదు, దీన్ని మీరు పట్టించుకో.
ఆ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే మేము 100 మంది పోయి రైట్ పాపిరెడ్డి గారు, yes. ఒక కుక్క పిల్లకి ఏదో ఫీలింగ్ చేస్తూ ఆ గిద్దే ఉంటుందని ఎలగొట్టినట్టు Right. వచ్చి వాళ్ళందరూ బయటకు వచ్చారు, కాంగ్రెస్ బయటకు వచ్చి మేము బీజేపీలో కలిసారు. అంటే ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు ఎందుకు పోతున్నారు? మూడవన్నది ఇప్పుడు సునీల్ అధికారి ఎందుకు పోయాడు? పంచాయత్ చెడ్డ బీజేపీ రాజకీయం చేసిన పక్క కూడా ఎందుకు పోతారు? పెద్ద పెద్ద నాయకులు ఎందుకు పోవాల్సి వస్తున్నది? ఇప్పుడు ఇవన్నీ కూడా సమస్యలు కాబట్టి ఇప్పుడు ఎవరు ఎందుకు చెప్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది అన్ని పార్టీలు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు సో అన్ని పార్టీలకి సంబంధించి ఇది ఉంది అంటారు మీరు? ఎస్, మామూలు పార్టీ దీంతో ఏమీ కాదు. దీంతో పెద్దగా వాళ్ళు ఏమైనా అంతర్జాతీయ కుట్ర కోన ఉంటే మాత్రం ఎక్స్పోజ్ అవుతుంది. అది కూడా పెద్దగా రైట్ పాపిరెడ్డి గారు అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు కానీ. ఎస్, కాంతికిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్ చివరిగా. ఇందాక వక్తలు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మాట్లాడిన బ్యాక్గ్రౌండ్ లో ఉంది, నిజంగా దాని యొక్క స్పిరిట్ ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఈ అనైతికంగా వ్యవహరించే వ్యక్తులని ఎంకరేజ్ చేయరు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ క్షేత్రాలలో నైతిక విలువలతోనే రాజకీయాలు జరగాలి. దేశ సంక్షేమ నిమిత్తం వచ్చే వాళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు, అందరికీ ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉండాలి. ప్రతి రాజకీయ క్షేత్రంలో కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ దేశ నిర్మాణం కోసము ప్రపంచ దేశాల్లో భారతదేశం నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే ఒక శక్తివంతమైన దేశంగా పరివర్తన చెందాలని దేశాన్ని కృషి చేస్తున్నారు, ఆ రకంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మేమందరం స్వాగతిస్తాము. కాబట్టి ఈ సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకొని ఒక పార్టీని ఒక ప్రతిష్ట భంగం చేయాలని కొందరు విదేశీ శక్తుల ఒక ఆర్థిక సహాయంతో ముందుకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఒక ప్రయత్నాన్ని విరమించుకోవాలి. ఈ దేశంలో ప్రజల ఒక సంక్షేమం కోసము, ఈ దేశం ఒక నిర్మాణం కోసము, ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతం దేశం భారతదేశాన్ని నిర్మాణం ముందుకు వచ్చే రాజకీయ పార్టీలు ఏమైనా సరే అందరం కలిసి పనిచేయాలని మా ఆలోచన. ఎస్, థ్యాంక్ యూ సార్. అండ్ శివలాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. శివలాల్ గారు. ఓకే అయితే లక్ష్మణ్ గారు ఈ రోజు ముందుగా నా తరఫు నేను కృతజ్ఞతలు. ఎందుకంటే మొత్తానికి ఈ రోజు గెస్ట్లను అందరినీ కూడా మంచి ఆలోచన పరులన్నీ పిలిచినావు. వ్యక్తిగతంగా మాకు పార్టీలతో సంబంధం లేదు. రేపు భారతదేశం మంచి జరగాలనే ఆలోచన. ఇంతకు ముందు పాపిరెడ్డి గారు మాట్లాడిన దానికి నేను దానికి జవాబు చెప్తా. ఎందుకంటే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కాదు, 2004 లో కూడా నేను డైరెక్ట్ గా మా హైకమాండ్ కు రాయడం జరిగింది. ఏదైతే ఒకటే పార్టీలో ఒకటే టికెట్ ఇవ్వాలా, రెండోది అన్ని పార్టీలు కూడా ఒక ఫ్యామిలీలకి ఒక టికెట్ ఇస్తే మళ్ళీ 15 సంవత్సరాల వరకు ఆ పార్టీలో ఎవరికి కూడా అధికారం ఇవ్వద్దు అనేది. అండ్ ప్రోటోకాల్ పాటిస్తే ఎవరైతే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలా, వాళ్ళ పిల్లలకి వాళ్ళకందరికి ఇవ్వద్దు అని కూడా. భలే ఉన్నాయి చెప్పుకుంటా. ఎన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి అంటారా? లేదు, చెయ్యకపోతే రేపు ఏమన్నా జరగవచ్చు. రేపు యువకులలో మార్పులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మాట్లాడిన దానికే నేను ఈ సబ్జెక్ట్ చెప్తున్నా. గతంలో నాకు అప్రిషియేట్ చేస్తూ నాకు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అప్పట్లో దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ అందరు అప్రిషియేషన్ లెటర్స్ నా దగ్గర ఉన్నాయి. అదే కాకుండా మొన్న April 15th కూడా ఈ రోజు పాపిరెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే పాపిరెడ్డి గారు నాకు సపరేట్ గా ఫోన్ చేసి చేయలేదు, 3 పేజీల రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. పార్టీని పటిష్టం లేకుండా పోతున్నాము. మొత్తం భారతదేశం వెళ్ళిన పార్టీ 4 రాష్ట్రాలకు 5 రాష్ట్రాలకు మనం కుదించబడినాం అంటే మన ఎవరైతే అడ్వైజర్లు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళ తప్పిదం జరుగుతుంది. దాని మీద మీరు కంట్రోల్ పెట్టండి, లేకపోతే నా అటువంటి వ్యక్తికి మీరు అవకాశం ఇవ్వండి. నేను ఖచ్చితంగా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, బీజేపీ ఎత్తుగడ ఏముంది, దానికి మనం ఏం ఎత్తుగడ వేయాలనేది చేస్తామని చెప్పి పంపించడం జరిగింది. దాని రిప్లై ఇంకా నాకు రాలేదు. ఎందుకంటే మన 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి రాలేదు. బహుశా వస్తాడని కూడా ఆశిస్తున్నాం. మీకు రావాలని కూడా ఏఎన్ఎన్ ఛానల్ నుంచి మేము కూడా కోరుకుంటున్నాము. మీ యొక్క కాంక్ష తీరాలను కూడా కోరుకుంటున్నాం. ఎస్, బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. రామ్మోహన్ గారు. మొదటి నుంచి ఆలోచనపడాలి. ఎప్పుడైనా ఆవేశానికి తగ్గట్టు ఆలోచనను జోడిస్తే ఎప్పుడైనా ఏ పార్టీ అయినా మంచిగా అయితే అంటాను నేనన్నమాట. అందుకే ఏమన్నారంటే యువత ఆవేశం ఉంటుంది, అసలు తొందరగా మోసపోయేది కూడా యువతే. ఇప్పుడు ఇట్లాంటి ఆన్లైన్ వేదికలు వీటిలో అదేమైతే అంటే ఏదో బాగుంది కదా, అది బొచ్చేం కాదు, చాలా గమ్మత్తుగా ఉన్నది అని అందరూ ఆకర్షిస్తారు. కానీ ఈ ఆకర్షణ కేవలం
పొద్దున వాడు ఉంటుంది. అంటే ఒక రకంగా కంది కట్టడం మంట, లేకపోతే ధనియం కట్టడం మంట. నాకు అంటే పొరక మంట ఏమైతే కొద్దిగా మంట మళ్ళీ ఆడిపోతుంది కదా, అట్లా ఉంటుంది. దాని కారణం ఏంటంటే యువత ఆకాంక్షల పార్టీలు వ్యవహరిస్తారు. ఖచ్చితంగా రాజకీయ రంగంలో లోపాలు ఉంటాయి. 5 అంశాలు తీసుకుంటే ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా ముందుకు పడుతున్నారు. ఒకటి, పాలనా సంస్కరణ కావాలన్నా కావచ్చా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాలనా సంస్కరణే అంటే గవర్నెన్స్ లో గుడ్ గవర్నెన్స్ కాబట్టి ఏం చేయాలి కదా. రెండోది రాజకీయ సంస్కరణ ఉంది. రాజకీయ సంస్కరణ ఏం కావాలో చేయాలి. పోలీస్ సంస్కరణ కూడా చేయాలి. పోలీసులు అవినీతి ఇక్కడ నేను ఒక్క మాట అవినీతి గురించి మాట్లాడాను. ఎవరు ఎక్కడన్నా ఇప్పుడు దేశం అంటే అవినీతి ఉందా? బీజేపీ ఉందా? అప్పుడే మంత్రులు అవినీతి చేస్తలేరు, బీజేపీ మంత్రులు ఏదో ఉన్నది కానీ కుంభకోణాలు చేస్తలేరు. కానీ కింది స్థాయిలో అవినీతి ఏమైనా పోయిందా చెప్పండి? ఎక్కడికక్కడ అవినీతి ఉందా లేదా? అవినీతి గురించి మాట్లాడరు, వ్యవస్థలో లోపాల గురించి మాట్లాడరు. ఎవరు ఆయనెవరు అంటే ఆయన ఇంటర్ అయిపోతాడు. ఇంకో 2 ఏడాది అయితే ఆయన ఏడాది కూడా ఉన్నాడు. మన సూర్యవంశ అంటే ఆయన వెళ్ళిపోతాడు. 4 రోజులు మన జస్టిస్ చేసిపోతాడు. ఆ తర్వాత ఏంటి? ఆయన పెట్టేది కాదు కదా. దేశ ప్రజల సమస్యలు 5 ఉన్నాయి. రాజకీయ సంస్కరణలు కావాలి, ఆర్థిక సంస్కరణలు కావాలి, అట్లాగే పాలన సంస్కరణలు కావాలి, న్యాయ సంస్కరణలు కూడా కావాలి. ఇది కరెక్ట్ వాళ్ళ తప్పలేదు. ఇది ఉపరితల అంశాలు అంటున్నాను. దీన్ని చేయాలంటే ఈ ఆలోచన తగ్గట్టు ఆ ఆవేశంతో ఆలోచన చేసే మా ప్రజలు ముందుకు అయితే మొన్న తమిళనాడు పరిణామాలు అభివృద్ధి పెడుతున్నాయి. తమిళనాడులో ఎవరు చెప్పలే, ఎవరు ఓటేమని చెప్పలే. చెప్పేటోడు ఉండేది 35 నియోజకవర్గం తిరిగి విజయ్. విజయ్ చేసే పొరపాట్లు వేరే. మన లంచగొండలకు వ్యతిరేకం అంటున్నాడు కదా. ₹1,00,000 ఇస్తే లంచదాన్ని లంచగొండతనం పోదు. వ్యవస్థలు ఏమైంది అంటే లంచం తీసుకోని వ్యవస్థను సృష్టించే ప్రయత్నం చేయాలి. దానికి చాలా కారణాలు చాలా చేయొచ్చు అంటున్నాను. అంటే పారదర్శకత, జవాబుదారితనం ఎక్కడ కనపడుతుందా వీళ్ళ పార్టీ దానిలో? అంటే మనం ట్రాన్స్పరెంట్ పరిపాలన చేస్తామనే మాట ఉందా? కేవలం మీద అంశాలు పట్టుకున్నారు. ఇదైతే నా ఉద్దేశం ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా వచ్చిన ఒక ఉద్యమంగా భావిస్తున్నాను. నెంబర్ 1 ఇక్కడ దేశంలో. ఎందుకంటే మిగతా పార్టీలు ఎవరైతే వాళ్ళ మిత్రులుగా చేరుతున్నారో, దేశద్రోహ పార్టీ అని టీఎంసీ కూడా చేరిందో అదొకటి. రెండోది ఏంటంటే సిఐఏ, ఇటు చైనానేమో జియో పాలిటిక్స్, సిఐఏనేమో ఇటు మనకు జంజీ ఉద్యమం ద్వారా భారతదేశాన్ని అస్థిరత్వం చేద్దాం అనుకుంటుంది. స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ సుస్థిర ప్రభుత్వం ఉంది, మంచి చెడు పొరపాటు చేస్తున్నాను. బీజేపీకి నేనైనా పార్టీ గారైనా బీజేపీ పొరపాటు కూడా ఎండగడతాం. కానీ ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. జంజీ పేరు మీద ప్రజలను అయోమయంలో పెట్టి యువతను అడ్డగోలుగా ఉసిగొలిపి ఏవైనా ఇటువంటి చేద్దాం అనుకుంటున్నారు. అది సాధ్యం కాదంటున్నాను. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంతమంది యువత ఉన్న అంకుర కంపెనీలు పెట్టుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇట్లా ఈ సోషల్ మీడియా వచ్చేదంతా కూడా కొంత మళ్ళీ సూర్యకాంత్ లాగా నేను అనలేకపోతున్నాను. కానీ సూర్యకాంత్ అన్నది ఇంకో రకంగా కరెక్ట్ అంటున్నాను. ఆయన అన్నమాట బ్లాంకెట్ స్టేట్మెంట్ తప్పు. కానీ సూర్యకాంత్ అన్నది ఏంటంటే ఈ 11 గంటలు ఆన్లైన్ లో ఉంటున్న వాళ్ళని మా పార్టీ సభ్యత ఇస్తారంటే ఏమన్నాడు మరి? పారాసైట్ కాదా? అందుకని ఇంకొక పార్టీ కూడా వచ్చింది, సిపిపి అని వచ్చింది ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా. ఏంటంటే మన పారాసైట్ పార్టీ, కాక్రోచ్ పారాసైట్ పార్టీ అని ఓటు పెట్టుకున్నారు. అంటే ఇవన్నీ ఎట్లా అంటే కుప్పలో పుడితే మకలు పోతాయి. రాజకీయ పార్టీ నిర్మాణం చాలా కష్టం. నిర్మాణం చేసిన కొనసాగించడం అంతకంటే కష్టం. రాజకీయ పార్టీ పెట్టినోడికి తెలుస్తుంది, ఆ కష్ట నష్టాలు తెలుస్తాయి. ఈ శివలాల్ గారి ఆవేదన పూర్తిగా నేను పంచుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కూడా ఏం తీసుకోలేదు. కాంగ్రెస్ విధానాలే ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ కూడా అవలంబిస్తుంది. అందులో కూడా తేడా ఏం లేదు. దొందే కనుక రేపు ఈ ప్రమాదం మీ అందరికీ పొంచి ఉంది. ఇవాళ మీరు కనుక ఈ మన కాంగ్రెస్ పార్టీ మన ప్రోత్సహిస్తే రేపు మీ ఎసరికే వస్తుంది అంటున్నాను. మీ అందరూ పోవాలంటే కొత్త వాడు రావాలంటే కొత్త ఆలోచనతో రావాలి. వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేద్దాం. యువతకు రాజకీయాల్లో స్థావరం కావాలి. యువతకు రాజకీయాల్లో స్థానం వస్తలేదు, వారసత్వంగానే వస్తున్నారు. ఇంకో మాట వస్తలేదు అంటున్నాను. ఇవాళ వారసత్వ రాజకీయాలు మించి రాజకీయాలు వచ్చే ప్రక్రియలో మన యువతను ఆహ్వానిద్దాం. కొత్త యువత రాజకీయాలు రావాల్సిన అవసరం ఉంది అంటున్నాను. సార్ పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. గారు మీరు ఇది చిన్న విషయమైన టాపిక్ బాగా పెట్టారు. ఇప్పుడు అందరూ ఒకటే వైపు ఆలోచిస్తారు, అందరూ సంతోషం. ఒకటి ఇప్పుడు ఎవరు మీరు శివలాల్ యాదవ్ గారు కూడా అదే అన్నారు. అందరికి ఒకటే. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఈ సిఐ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టింది. ఇందిరాగాంధీ తీసేయడానికి, బలహీనపరచడానికి. కాబట్టి కానీ ఏ దేశము ఏ బలవంతంగా బాగా ఉండడం అనేది దానికి ఇష్టం లేదు. దానికి ఎప్పుడు కూడా క్లైన్ స్టేట్ అంటే దానికి ఎస్ఎల్ నూనె గవర్నమెంట్స్ ఉండాలి. అది కీలు బొమ్మ ప్రభుత్వాలు ఉండాలి. పాకిస్తాన్ లెక్క ఆడు ఈ బిల్లు వేయగానే కుక్క తోకుంటూ పోతున్నట్టు అట్లా పోవాలని అందరు రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అమెరికాలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మోడీ మంచోడా చెడ్డోడా పక్క పెడితే మోడీ చాలా విషయాలలో కూడా డైరెక్ట్ గా అమెరికాను, ట్రంప్ కానీ అంతకుముందున్న బైడెన్ కానీ ఎదుర్కొన్నాడు. ఎందుకంటే దేశ ప్రయోజనం
ముఖ్యము. కాబట్టి మేము మా ప్రయోజనాలకే కొంత కట్టుబడి ఉన్నాం. మొత్తం కట్టుబడి ఉన్నారా, సగం కట్టుబడి ఉన్నారా, లేకపోతే ఇంకోటి రకంగా అవన్నీ పక్కకు పెడితే మా ప్రజల కోసం మేము కట్టుబడి ఉన్నామని గట్టిగా బయటకు చెప్పిండ్రు. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కూడా చెప్పిండు. నిన్న కాదు మొన్న మాట్లాడండి వాళ్ళు థింక్ ట్యాంక్ ఇక్కడ అడిగారు వాళ్ళు, మీరు టోరస్ వాళ్ళు వీళ్ళు మీ దగ్గర డెమోక్రసీ లేదంటే క్లియర్ చెప్పండి. ఆయన డెమోక్రసీ అనేది మీరు ఎట్లా చూస్తున్నారంటే మీ యజమాని ఎవడైతే ఎలక్ట్ అవుతారో వాడు ఎలక్ట్ అయితే డెమోక్రసీ ఉన్నట్టు కాకుండా వాళ్ళు ఆ దేశ ప్రయోజనాలను కాపాడే నాయకులు ఎవరైతే ఎక్కడైతారో అటువంటిప్పుడు వేరే డెమోక్రసీ ప్లాట్ అంటే పోయింది, లేకపోతే అక్కడ మైనారిటీస్ కు రక్షణ లేదు, లేకపోతే ఆ దేశంలో ప్రజాస్వామ్య హక్కులకు భంగం జరిగింది, రకరకాలుగా మాట్లాడతారు. ఇవన్నీ కూడా మేము చూస్తున్నాము. ఇప్పుడు పర్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్ మారింది. ఇప్పుడు మీరు వెస్ట్ అమెరికా మీరు అనుకున్నదే ప్రపంచంలో డెమోక్రసీ కాదు, మీ ఆలోచనలే కాదు, మీ ఆలోచన అవుట్డేటెడ్ అయిపోయింది. క్లియర్ గా నేను రెస్పెక్ట్ గా చెప్పేసాను వాళ్ళకి, వాళ్ళు అడిగిన క్వశ్చన్ చెప్పేసాను. చెప్పిందంటే అది అసలు ఎవరైనా గురువునుడు అయితే మన ముట్టిలో రోజు మూసుకోవాలంట, అంత స్ట్రాంగ్ అయిపోయాలి. కాబట్టి విషయం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇది ఇప్పుడు అందుకోసమే ఇవాళ అమెరికా ఇప్పుడు చైనాకు ఇండియాకు పడదు, పెద్దగా పడదు. కానీ ఇవాళ చేస్తున్న చర్యలతోనే చైనా ఇండియా నాయకత్వం కూడా ఒక విధమైన మార్పు వచ్చింది. మనకెందుకు పనిచేయదు, వాడేతో మనకెందుకు కొట్లాడుకుందాం, మనం మంచుకుంటే బాగుంటది కదా అంటే ఇది ఒక 3-4 ఏళ్ల కింద వరకు కూడా మనం ఊహించలేదు. కానీ ఇప్పుడు ఏమైంది, వచ్చిన తర్వాత చేసిన దుడ్డు చదవగా అటు చైనా రియలైజ్ అయింది, ఇండియా రియలైజ్ అయింది. రష్యా నిన్న ఎందుకు అంత తొందరగా పుట్టిన గురించి అక్కడికి అంటే మనం చెక్కు పెట్టాలి అమెరికాకు, చెక్కు పెట్టకపోతే జరిగే నష్టాలు వేరు ఉంటాయి. ఇప్పుడు మీకు ఇరాన్ వార్ జరిగింది, ఇప్పుడు చాలా మందికి అర్థం కాదు కానీ ఇరాన్ వార్ జరిగిన తర్వాత నిజంగా అమెరికా ఆపదలుచుకుంటే 4 రోజులు ఆపేది, దాన్ని ఒడగొట్టడమో లేకపోతే విత్డ్రా కావడం. కానీ ఒక యాంగిల్ ఏం చెప్తానంటే అమెరికాలో ఆయిల్ కూడా బాగా తయారవుతుంది. అమెరికా దేశం కూడా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో పెద్ద దేశం ఉంటుంది ఒకటి. కానీ అది దాన్ని ఏమంటారు, రాక్ షెల్ ఆయిల్ అంటారు, అంటే రాళ్ళ నుంచి తీసే ఆయిల్ అంటారు. అది మామూలుగా $70-80 నుంచి $90 దాన్ని ఉత్పత్తి వ్యయం, ప్రొడక్షన్ కాస్ట్ $80 to $90. ఆ రేట్లు ఉంటేనే అది మార్కెట్కి వస్తుంది. కానీ మామూలు వేరే దేశాలందరూ కూడా $60-70 కమ్మ. ఈ యుద్ధం మొదలైసి ఆపకుంటుండి $110-120 వరకు బ్యాటరీలు పెంచిన తర్వాత ఇప్పుడు అమెరికన్ ఆయిల్ పెద్ద ఎత్తున అన్ని దేశాలకు ఉంటాయి. కేవలం బిజినెస్ లో భాగంగానే తమ బిజినెస్ ని, తమ ఆయిల్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఇలా చేశారని కూడా ఒక వ్యాఖ్య ఉందంటారు మీరు. అది ఒకటే అంటే దీనికి ఒకటే కాదు, ఈ బలమైన కారణాలలో ఇది ఒకటి కనబడుతున్నది. ఇప్పుడు ఇరాన్ వారు ఇంత రోజుల వరకు పోతున్నది, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి అంటే నిజంగా అమెరికా అనుకుంటే ఎప్పుడో యుద్ధం ఆగిపోయింది. కానీ అమెరికన్ ఆయిల్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం కోసం మినిమం $100 నుంచి $110-120 బ్యారెల్ ఉండాలనేది నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు భయపడుతున్నారు అందరూ. ఇప్పుడు మీరన్నట్టు పొరుగున ఉన్న చైనా కానీ ఇండియా కానీ కొంత ఉద్రిక్తత వాతావరణం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా అమెరికాకి చెక్ చెప్పొచ్చు అంటారా? ఇప్పుడు చాలా మట్టుకు అంతర్గతంగా నడుస్తున్నది, బయటికి రావు కానీ బయటకు చెప్పారు. కానీ అంతకుముందున్న ఉద్రిక్తతలు కానీ అంతకుముందున్న జియో పాలిటిక్స్ లో అమెరికా ఏం చెప్పేది, క్వాడ్ పెట్టి ఆ క్వాడ్ లో మనం ఒక దేశం చేసేసి అగైనెస్ట్ చైనా. ఇప్పుడు మనం కూడా పెద్ద పట్టించుకోలేము. చైనా కూడా ఇప్పుడు ఏదైతే అది మన అరుణాచల్ ప్రదేశ్ వాటి మీద కూడా తగ్గింది, అయిపోయింది. అంటే కొంత రోగం ఒకసారి మారదు. కానీ ఒకటేంటంటే మన మధ్య ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఏమవుతుందంటే అక్కడ కూడా థింక్ ట్యాంక్లు కానీ ఇక్కడ కూడా థింక్ ట్యాంక్లు కానీ చైనా ఇండియా ఒకవేళ పోయి మన దేశాలకు వరకపోతే వాళ్ళ వెస్ట్ యొక్క పర్మనెన్సీ, వెస్ట్ యొక్క డామినెన్సీ పర్మనెంట్ గా ఈ ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. ఒకవేళ మనం పడకుండా మామూలుగా ఉంటే వాళ్ళు కొంత చెక్ పెట్టద్దు. అంటే ఇప్పుడు ఆ ఆలోచన కూడా మారుతున్నాయి. ఇప్పుడు చైనా ఈజ్ నాట్ అవర్ ఎనిమీ కనిపిస్తున్నది. మనకు చైనాతోనే ఉంటుంది, మనకు వ్యాపారం ఉన్నది, వాళ్ళకి వ్యాపారం ఉంటుంది. బార్డర్ ఇష్యూ సాల్వ్ అయితే అయిపోతుంది. ఆ బార్డర్ ఇష్యూ కూడా సాల్వ్ అవ్వాలంటే గొప్ప ఇష్యూ కూడా ఏం కాదు. కాబట్టి పర్సెప్షన్స్ అంటే ఏదైతే ఆలోచన ధోరణి విధానం ఉంటుందో 2 దేశాల మధ్య కూడా బాగా మారుతున్నది. వాళ్ళ థింక్ ట్యాంక్ లో కూడా మారిపోతున్నది, మన థింక్ ట్యాంక్ లో మారిపోతుంది. కాబట్టి భవిష్యత్తులో ఆసియా అన్నది ఒక ఇష్యూగా ఎమర్జ్ అవుతున్నది. మనం వెస్ట్ డామినేషన్, వైట్ రేస్ లేదా వైట్ పీపుల్ డామినేషన్ మనకు వద్దు. ఆసియా దేశాలకి ఆర్థిక వ్యవస్థ మూవ్ అవుతుంది. నౌ ఈజ్ ఎకనామిక్ బ్యాలెన్స్ ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ ద ఆసియా, నాట్ ద యూరోప్, అమెరికా. 70-80%
ఓకే సార్. అంతా కూడా ఇక్కడే జరుగుతున్నది. బ్రిక్స్ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా G7 కన్నా కూడా మించిపోయింది. ఇంకా PPP అంటే మనకి ఏదైతే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మన దేశాలు, ఆసియా దేశాలు, యూరోప్, అమెరికా కన్నా చాలా ముందు పోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రైట్. ఓకే పాపిరెడ్డి గారు, ఎస్ సార్. మీ యొక్క దానికోసమే ఏం జరుగుతున్నాయి, ఈ కాక్రోచులు మీక్రోచులు ఇవన్నీ వస్తున్నాయి, దానికోసం వస్తున్నాయి ఇవన్నీ. రైట్ సార్, రైట్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు పాపిరెడ్డి గారు. అదేవిధంగా దానికే ఓటే నిలబడే అంటున్నాను. ఎస్ సార్, ధన్యవాదాలండి బండారు. దానికే ఓటే. ఓకే సార్, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు, ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి కాంతి కిరణ్ గారు, అదేవిధంగా ధన్యవాదాలు డాక్టర్ శివకుమార్ లాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో అయితే కొత్త రాజకీయ ఉద్యమానికి అయితే దారితీస్తుంది. మైబీ కాక్రోచ్ అనే నినాదంతో జనతా పార్టీ ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తుంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలను వ్యంగ్యంగా, హాస్యంగా ప్రస్తావిస్తూ ఈ పార్టీ లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. మే 15న ఓ కేసు విచారణ సందర్భంగా CJI సూర్యకాంత్ ఉపాధి లేని యువతను ఉద్దేశించి కాక్రోచ్ బొద్దింకలాగా ఉన్నారంటూ వ్యాఖ్యానించడాన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ మరుసటి రోజు ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని, దేశ యువతను కాకుండా నకిలీ డిగ్రీలతో న్యాయ వృత్తిలోకి వచ్చేవారిని ఉద్దేశించి అన్నానని ఆయన అయితే స్పష్టత ఇచ్చారు. యువతను వికసిత భారతానికి స్తంభాలు అని ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దుప్కే అనే విద్యార్థి కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించడం జరిగింది. సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ అనేది పార్టీ యొక్క నినాదం అని చెప్పుకున్నారు. ఇక నిరుద్యోగ, సోమరిగా నిత్యం ఆన్లైన్లో ఉండేవారు ఈ పార్టీలో సభ్యులు చేరవచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇక ప్రారంభమైన 48 గంటల్లోని ఈ పార్టీకి సంబంధించిన వెబ్సైట్, గీతం కూడా విడుదలయ్యాయి. ఎక్స్లో 40,000, ఇన్స్టాగ్రామ్లో 5.5 లక్షల మంది ఫాలోవర్లతో దూసుకెళ్లింది. దాదాపుగా లక్షల మందికి పైగా ఆన్లైన్లో సభ్యులుగా మారారు. నీట్ పేపర్ లీకేజ్ వంటి అంశాలపై స్పందిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేయడం, CBSE రీచెకింగ్ ఫీజులు రద్దు చేయాలని కోరడం వంటి చర్యలతో ఇది కేవలం మేము కాదని యువత గొంతుగా మారుతుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే కొంతమంది విశ్లేషకులు ఇవన్నీ గాలిబాటంగా వస్తూ ఉంటాయి, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి బీజేపీకో లేదంటే కాంగ్రెస్కో ఆపాదించే కాదు, భారతదేశంలోని రాజకీయ పార్టీకి అన్నిటికీ కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇలాంటి వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. నమస్తే.